ప్రైజ్ ద లార్డ్. నేటి దేవుని మాట కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 175వ వచనము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతిస్తాను, నీ న్యాయ విధులు నాకు సహాయముగా ఉంటాయి అని దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడిని సౌలు మహారాజు తరిమినప్పుడు కూడా నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా శైలము, నీవే నా దుర్గము, నా శత్రువుల చేతి నుంచి విడిపించేవాడు నీవే అని ఆ దేవునికి ఎలుగెత్తి మెరపెట్టినప్పుడు, ఆయన మహింపరిచినప్పుడు, ఆయన ఆ సౌలు మహారాజు నుంచి తప్పించబడ్డాడు. ఒక గొప్ప చక్రవర్తిగా ఆయన అనేక సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించాడు. అలాగే తన కుమారుడు అయినటువంటి అబ్షాలోం కూడా ఆ వృద్ధాప్య దశలో తరుముతున్నప్పుడు కూడా ఆ దేవునికే మొరపెట్టినప్పుడు అప్పుడు కూడా విజయము దావీదుని భరించింది. ఆ న్యాయ విధులు, ఆ ప్రభువు ఇచ్చినటువంటి ఆ న్యాయ విధులను ఆయన అనుసరిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన స్తుతిస్తూ ఉన్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు అతనికి ఘన విజయం అనేది లభిస్తూ ఉంది. మరణశైపోయి ఉన్నప్పుడు కూడా నేను వృద్ధుడిని అయిపోయాను, నేను అందరూ పోవలసిన దారిలో నేను పోతున్నాను, మన్ను నిన్ను స్తుతించిన ప్రభువా, నీ కార్యములు నేను తరతరములు నిన్ను వివరించదని అన్నప్పుడు కూడా ఆయన ఆయుష్ ఆయనకి దయచేయబడింది. సో నేడు కూడా మనము ఆయన్ను స్తుతిస్తూ ఆయన భయపరిస్తే మనం బ్రతుకుతాం. మరణము తప్పించుట యెహోవా వశమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నేడు ఎంతో భయంకరమైన దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. తీవ్రమైన ఎండల ప్రభావం చేత అనేక మంది రోగగ్రస్తులు ఎంతో మూలుగుచున్నారు, ఎంతో కన్నీరు విడుస్తున్నారు, ఎంతో వేదన చెందుతున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అని అంటున్నారు, నాకు మొరపెట్టండి, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానని యెహోవా దేవుడు అన్నాడు. అతను కుమారుడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత లభిస్తుందని. స్వస్థపరిచే యెహోవా దేవుడు ఆయనే. ఆయన ప్రభు ఆయన చెంతకు వెళ్ళి ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరిస్తే కనుక మనం ఎల్లప్పుడూ కూడా ఆయన మందిరంలో నివసిస్తే, ఆయన మహిమపరుస్తూ ఉంటే, ఆయన న్యాయ విధులు మనకు సహాయంగా ఉంటాయి. ఆయన న్యాయము, ఆయన యొక్క విధులు, ఆయన నియమించినటువంటి ఆజ్ఞలు ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉంటామో అవి మనకు సహాయంగా ఉంటాయి. సంసోనుకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నాజీరు చేయబడ్డాడు. నాజీరు చేయబడిన తర్వాత ఆమె తల్లికి చెప్పబడింది అతని ఎలా పెంచాలి, ఏం తినాలి, ఎలా ఉంచాలని. కానీ అతని తల్లి ఆమెకి ఏం తినకూడదో అది చెప్పడం మర్చిపోయింది. సంసోను ఆ చనిపోయిన సింహంలో పట్టినటువంటి ఆ తేనెని తిన్నాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాటకు విరుద్ధంగా చేశాడు. తన బలం ఎవరికి చెప్పకూడదో ఆ వేశ్యకు చెప్పాడు. ఆ బలము ఆ రహస్యం తెలుసుకున్న ఆమె అతన్ని బంధించి ఫిలిస్తీన్ల చేతికి అప్పగించింది. ఎప్పుడైతే తన పాపంలో పడ్డాడో తను చచ్చిన వాడిగా మారిపోయాడు. తన కళ్ళు పెరిగివేయబడ్డాయి. మనం కూడా అంతే కదండి. ఈ లోకంలో పాపముల చేత చచ్చిన వారమైనా ఈ లోక దేవత మన కళ్ళకు గురుడితనం కలుగజేసింది. అంతటి సంసోను దేవుడు ఎన్నిక చేయబడి నాజీరు చేయబడినటువంటి అంతటి సంసోను కూడా పాపములో పడి ఆ దెలీలా చేతికి తనను అప్పగించుకున్నప్పుడు దేవుని యొక్క మహిమ అతని నుండి వెళ్ళిపోయిన తర్వాత తన పశ్చాత్తాపం చెందాడు. తన పాపాన్ని విడిచిపెట్టి, అయ్యా నీ వల్ల నా నామం, నా కారణంగా నీ నామం దూషింపడుతుంది, నిన్ను మహింపరచాలి, నీవు శక్తి నాకు తోడుగా ఉన్నప్పుడు ఎంతమందిని అయితే చంపానో అంతకు ఎక్కువ మందిని నేను వారిని హతమారుస్తాను. కాబట్టి నువ్వు నాకు బలం దయచేయి. నేను గురుడివాడిని అయిపోయి ఉన్నానేమో, బలం లేనివాడిగా ఉన్నానేమో, కానీ నీ బలాన్ని నాకు దయచేయి నేను అన్నప్పుడు ఆ ఫిలిస్తీన్లు బంధించి ఆ దాగోను దేవత విగ్రహం కింద ఆయన బంధించినప్పుడు ఆయన దేవుని వేడుకున్నాడు, ప్రార్థించాడు. నేను స్తుతిస్తాను, నేను ఆయన మహింపరుస్తున్నాడు. నేను చనిపోతాను, సంసోను నేను బ్రతకాలి, వీళ్ళందరూ చనిపోవాలని కోరుకుని ఉంటే కనుక సంసోను బ్రతికేవాడు. కానీ అక్కడ సంసోను ఏమంటున్నాడంటే నేను చనిపోతాను, నాతో పాటు వీరందరినీ కూడా హతమారుస్తాను అన్నప్పుడు అక్కడ ఆ దాగోను దేవత తన చేతులతో పెళ్ళగించి ఆ స్తంభాలను పడద్రోసి అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా హతమార్చాడు. నేడు అనేక మంది చచ్చిన స్థితిలో ఉన్న అనేకులను నీవు జీవింపచేయాలంటే నీవు ఏ పాపానికైతే బందీగా ఉన్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టాలి.
ఆ పాపాన్ని నువ్వు విడిచిపెడితేనే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ లోకంలో నాకు అన్నీ ఉన్నాయి, ఆహా నేను హాయిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వే పాపం చేత అయితే బంధించబడి నువ్వు ఉన్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టి అప్పుడు నువ్వు దేవుని వెంబడిస్తే అనేక ఆత్మలను కట్టడానికి అవసరమైన బలాన్ని, శక్తిని ఆయన అనుగ్రహిస్తారు. నేను దేవుని చేత ఎన్నిక చేయబడ్డాను, నేను నాజీరు చేయబడ్డాను అని చెప్పుకోవడం కాదు, కానీ నాజీరు చేయబడ్డ సంసోను పాపంలో పడినప్పుడు బంధించబడ్డాడు. ఎప్పుడైతే పాపం విడిచాడో అప్పుడు దేవుడి కనికరాన్ని పొందుకున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఏ పాపానికి బందీలమై ఉన్నామో, ఏ దెలీలా చేతిలో చిక్కబడి ఉన్నామో ఒకసారి ఆలోచించుకోండి. ఏ పాపం అనే ఈ లోకాశల్లో చిక్కబడి ఉన్నామో, ఏ నేత్రాశలో చిక్కబడి ఉన్నామో, ఏ జీవపటమంలో చిక్కబడి ఉన్నామో, ఏ అసూయలో చిక్కబడి ఉన్నామో, ఏ పాపానికి బానిసైపోయామో వాటిని విడిచిపెట్టినప్పుడు, దేవుడిని పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను, పాపముల వల్ల ఈ లోకంలో దేవుని కుమారునిగా నీవు చచ్చిన స్థితిలో ఉన్నావు. నువ్వు దేవుని కుమారుడు అని అనిపించుకోవు. నువ్వు దేవుని కుమారుడువు, నేను దేవుని కుమార్తెను అని అనిపించుకోవాలంటే పాపము వల్ల చచ్చిన స్థితిలో ఉన్న మనము ఆ దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కలువరి రక్తంలో కడగబడినప్పుడు, ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు నీవు కూడా ఆ దేవుని కుమారుడిగా అంగీకరించబడతావు. ఎందరు క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు అనబడదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రీస్తుని అంగీకరించిన నీవు ఏ దెలీలా చేతిలో చిక్కావో, ఏ పాపం చేతిలో చిక్కావో వాటిని విడిచిపెడితేనే నువ్వు క్రీస్తుకి వారసునిగా, క్రీస్తు పనివారుగా జీవించడానికి దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి కృపను ప్రతి ఒక్కరు పొందుకోవాలని ఆశిస్తూ ఈ చిన్న కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.